జయ గురుదేవ్ అండి. ఆ, ఈరోజు ఒక జ్ఞానపత్రము, సంఖ్య 19 ఎక్కడ జరిగిందంటే, ఉమ్, అక్టోబర్ 17వ తేదీ 1995 హాలిఫాక్స్, నోవా స్కోటియా అనే ప్లేస్లో దొరికింది. ఇది జరిగింది, ఇది కెనడాలో. లైట్ ఆఫ్ ద క్రియేటర్, పరమాత్మ ఒక్క వెలుగు, అతని ఒక్క ప్రకాశం. ఓకే. రెండు రకాలైన మనుషులు ఉన్నారు ప్రపంచంలో. ఏమంటే అన్ని ప్రపంచం ఏవి ప్రయోజనం లేదు, అందరూ చెడ్డవాళ్ళే అని చెప్పేవాళ్ళు. ఇంకో రకమైన ప్రజలు ఉన్నారు, ఇంకొక రకమైన మనుషులు ఉన్నారు. అందరిలోనూ మంచి ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఒక్కొక్కసారి బయట ప్రవర్తన కొద్దిగా దాంట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, బాహ్యములో కొద్దిగా ప్రవర్తనలో కొద్దిగా తేడా ఉండొచ్చు. అయితే లోపలికి వెళ్తూ వెళ్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచివాడే అని నమ్మేవాళ్ళు ఇంకొక రకమైన వాళ్ళు ఉన్నారు. ఈ మొదటవ రకమైన వ్యక్తులు ఎవరిని నమ్మరు వాళ్ళు. అయితే రెండవ రకమైన వాళ్ళు ఉన్నారు చూడండి, ఎవరిపైన సంశయం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు. ఆ? మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామో అలాంటి ప్రపంచం నిర్మాణం అవుతుంది. యతో దృష్టి త్రతో సృష్టి అని, ఇది మనం కథ కూడా విన్నాం. ధర్మరాజు బయట వెళ్ళినప్పుడు ఏం జరిగింది, దుర్యోధనుడు, ఇవన్నీ మనం విన్నాం. మనం చూసే దృష్టి పైన పోతుంది. ఆ? ఈ ప్రపంచంలో ఉం, అందరూ చెడ్డవాళ్లే అని చూస్తే మన చుట్టూ అటువంటిదే జరుగుతూ ఉంటాయి. అటువంటి మనుషులే రావడం, అటువంటి వాళ్ళని ఆకర్షిస్తాం మనం. అటువంటిదే వస్తుంది మన చుట్టూ. ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు అని అనుకున్నప్పుడు మనము మంచితనాన్ని ఆకర్షిస్తాము. ఆ? సో, గురుగారు ఏం చెప్తున్నారంటే, ఒక క్రిమినల్ లోపల కూడా ఒక మంచితనం అనేది ఉంది. ఈ రెండవ రకమైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంతటి చెడు వ్యక్తి అయినా కూడా వాని లోపల మంచి ఉంది అని నమ్ముతారు. ఈ ప్రపంచంలో చెడ్డవాడు ఎవరు లేడు. ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ ఒక్క ప్రకాశం, ఒక జ్యోతి వెలుగుతోంది ప్రతి ఒక్కరి లోపల. ఉం? ఒక్కొక్కసారి కనబడదు, ఒక్కొక్కసారి అది కనుమరుగి పక్కకు వెళ్ళిపోయి ఉంటుంది. అది ఒక్కొక్కసారి కొద్దిగా కనబడుతుంది, ఒక్కొక్కసారి చాలా బ్రైట్గా విశేషంగా కనబడుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. జై గురుదేవ్ అండి. నమస్తే. జై గురుదేవ్.